దేశంలో చాలా చోట్ల ఇంకా ఎండలు తగ్గలేదు. కొన్ని రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోరు. తప్పనిసరి అయితే ఇక చేసేదేం లేదు. ఈ క్రమంలోనే బస్సులు, రైళ్లు, ఆటోల్లో ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడుతుంటారు. ఉపశమనం కోసం పేపర్లు, అట్టముక్కలను విసనకర్రలా వాడతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే విమాన ప్రయాణికులకు కూడా ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ నుంచి దర్భంగా వెళుతున్న విమానంలో ఈ సంఘటన జరిగింది. స్పైస్ జెట్ విమానంలో గంట పాటు ఏసీ పనిచేయలేదు. దాంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఎండలు దంచుకొడుతున్న నేపథ్యంలో ఏసీ పనిచేయకపోవడంతో విమానంలో ఉష్ణోగ్రత మరింత పెరిగింది. కొందరు గాలి ఆడకపోవడంతో అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. గాలి కోసం ప్రయాణికులు తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కూర్చున్నారు. కొందరు ప్రయాణికులు వారి అవస్థను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ₹1000 పెట్టి విమానంలో ప్రయాణం చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇబ్బందే అంటున్నారు. విమాన సిబ్బంది ఇలాంటివి ముందే చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్పైస్ జెట్లో ప్రయాణించిన వారు కూడా తమకు ఎదురైన అనుభవంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పైస్ జెట్ విమానయాన సంస్థ స్పందించింది. అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతోనే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పుకొచ్చింది స్పైస్ జెట్ విమాన సంస్థ.